సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి మెకానిజం అండ్ యాక్షన్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్. సో అసలు డిఎన్ఏ పాలిమరేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎంజైమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్, రిపైర్ అండ్ రీకాంబినేషన్. సో మనకు డిఎన్ఏ రెప్లికేషన్ ప్రాసెస్ తెలుసు కదా. ఒక పేరెంటల్ స్ట్రాండ్ అనేది అన్వైండ్ అయ్యి సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ రెప్లికేషన్ మోడల్లో మనకు ఒక డాటర్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా జరగాలి అంటే మనకు ఒక కీ ఎంజైమ్ కావాలి. అదే నథింగ్ బట్ డిఎన్ఏ పాలిమరేజ్. సో డిఎన్ఏ పాలిమరేజ్ చూసుకుంటే ఇట్ యూజువల్లీ టేక్స్ పేరెంటల్ స్ట్రాండ్ ఆర్ టెంప్లెట్ స్ట్రాండ్ టు సింథసిస్ ఏ న్యూ డాటర్ స్ట్రాండ్. సో డిఎన్ఏ పాలిమరేజ్ హ్యాస్ ఎన్ యూనిక్ యాక్టివిటీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. సో ఈ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్కడన్నా పేరెంటల్ స్ట్రాండ్లో ఏ ఉంది, సో ఏ బదులు జీ ఇన్కాపరేట్ అయిందనుకో, దిస్ ఈజ్ యూజువల్లీ రాంగ్. ఏం కావాలి? ఏ ఉంటే మనకి యూజువల్గా టీ అనేది పేరప్ అవ్వాలి. సో దీన్నే ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అంటారు. సో ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి డిఎన్ఏ పాలిమరేజ్ కెన్ ఏబుల్ టు గో బ్యాక్ అండ్ ఏబుల్ టు రీప్లేస్ దిస్ గ్వానిన్ ఇంటూ ఏ థైమిన్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద రెప్లికేషన్ అంటే జనరల్గా రెప్లికేషన్ అవ్వాలి అంటే వీ రిక్వైర్ సర్టన్ టైప్స్ ఆఫ్ సబ్స్ట్రేట్స్. సో ఇక్కడ సబ్స్ట్రేట్స్ ఏవి అంటే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్. సో డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ అంటే ఏవి? డిఏటిపి, డిజిటిపి, డిసిటిపి అండ్ డిటిటిపి. సో అడినోసిన్, గువానోసిన్, సైటోసిన్ అండ్ థైమిన్ రెసిడ్యూస్ అనేవి మనకి కావాలి. సో వీ ఆల్సో రిక్వైర్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, Mg+2. సో మెగ్నీషియం అయాన్స్ అనేవి మనకు కంపల్సరీగా కావాలి వెన్ ఎవర్ డిఎన్ఏ రెప్లికేషన్ యూజువల్లీ టేక్స్ ప్లేస్. అండ్ వీ ఆల్సో రిక్వైర్ ఏ టెంప్లెట్ స్ట్రాండ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఏ న్యూ డాటర్ స్ట్రాండ్. సో మనకు తెలుసు కదా, పేరెంటల్ స్ట్రాండ్ నుంచి డాటర్ స్ట్రాండ్ రావాలి. సో వీ రిక్వైర్ ఏ టెంప్లెట్ స్ట్రాండ్. అండ్ వీ ఆల్సో రిక్వైర్స్ RNA ప్రైమర్ విచ్ ప్రొవైడ్స్ అస్ 3' గ్రూప్. సో ఈ 3' గ్రూప్ గురించి, దీని ఫంక్షన్ గురించి మీకు ముందు రాను అర్థమవుతుంది. సో మెకానిజం ఆఫ్ యాక్షన్ చూసుకుంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ SN2 మెకానిజం. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో SN2 మెకానిజం, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది, నాట్ ఏ కంప్లీట్ ఐడియా. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ అండ్ కరెక్ట్ పేరింగ్ బిట్వీన్ ది బేసెస్ ఫర్ ద డిఎన్ఏ పాలిమరేజ్ టు కటాల్సిస్ ద న్యూక్లియోటైడ్ అడిషన్. అంటే పేరెంటల్ స్ట్రాండ్లో అడినిన్ ఉందనుకోండి, సో ఇక్కడ ఏమవ్వాలి? థైమిన్ అనేది ప్లేస్ అవ్వాలి. సో ఈ రెండింటి మధ్య ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయంటే 2 హైడ్రోజన్ బాండ్స్. సో ఎప్పుడైతే అడినిన్ అనేది థైమిన్తో ప్లేస్ అవుతేనే ఈ రియాక్షన్ అనేది ముందరికి ఫార్వర్డ్కి ప్రొసీడ్ అవుతుంది. అదర్వైజ్ దేర్ ద రియాక్షన్ యూజువల్లీ స్టాప్స్. సో ఇన్కరెక్ట్ బేస్ pairs leading to the dramatically lowers the rate of nucleotide addition as a result of a catalytic unfavorable alignment of these substrates. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకవేళ తప్పుగా బేస్ పేర్స్ ఫామ్ అయితే ఏమవుతుంది అంటే కటాలసిస్ రేట్ అనేది యూజువల్గా ఇట్ స్లోస్ డౌన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఎన్ఏ పాలిమరేజెస్కి ఒక యూనిక్ యాక్టివిటీ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ ఇట్ కెన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ RNTPs అండ్ DNTPs. సో మనకు RNTPs అంటే రైబో న్యూక్లియోటైడ్ ట్రైపాస్పేట్స్, DNTPs అంటే డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ ట్రైపాస్పేట్స్. సో ఈ రెండింటికి మధ్యలో డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇట్ కెన్ ఏబుల్ టు డిస్టింగ్విష్. సో దిస్ డిస్క్రిమినేషన్ ఈస్ మీడియేటెడ్ బై ఎ స్టెరిక్ ఎక్స్క్లూజన్ ఆఫ్ RNTPs ఫ్రమ్ ద డిఎన్ఏ పాలిమరేజ్ యాక్టివ్ సైట్. సో మనకు డిఎన్ఏ పాలిమరేజ్ యాక్టివ్ సైట్ చూసుకుంటే ఇట్ హ్యాస్ అన్ ఎంజైమ్ పాకెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఈజ్ అన్ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్. సో దీని లోపల ఒక ఎంజైమ్ పాకెట్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే సరే ఒక DNTP అనేది లోపలికి వెళ్తుందో, సో ఓన్లీ DNTP కెన్ ఏబుల్ టు ఫిట్ ఇన్సైడ్ దిస్ ఎంజైమ్ పాకెట్. సో దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ నో, ఇంతవరకు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇట్ కెన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ RNTPs అండ్ DNTPs. సో ద DNA polymerase in the nucleotide binding pocket cannot accommodate the 2' group in the incoming nucleotide. So just see the diagram here. సో ఏమవుతుంది అంటే ఇది కేస్ 1, ఇది కేస్ 2. సో కేస్ 1లో ఏమవుతుంది అంటే మనకు తెలుసు కదా, డిఎన్ఏలో అట్ ద సెకండ్ పొజిషన్లో మనకు ఆక్సిజన్ అనేది రిమూవ్ అవుతుంది. సో అందుకే దాన్ని ఏమంటామంటే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్ అంటాం. సో ఎప్పుడైతే సరే మనకు డిఎన్టీపీస్లో ఈ ఆక్సిజన్ లేకపోతే మాత్రమే, అంటే నథింగ్ బట్ డిఎన్ఏలో డిఎన్టీపీ మాత్రమే కెన్ ఏబుల్ టు ఫిట్ ఇన్సైడ్ దిస్ ఎంజైమ్ యాక్టివ్ సైట్. వేర్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకు సెకండ్ పొజిషన్లో మనకు OH గ్రూప్ ఉందనుకోండి, ఈ OH గ్రూప్ అనేది సరిగ్గా ఫిట్ అవ్వదు. సో
సో అలా ఫిట్ అవ్వడం వల్ల కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కెటాలసిస్ ప్రాసెస్ అనేది మనకు జరగదు. సో ఈ కెటాలసిస్ ప్రాసెస్ అర్థం అవ్వాలి అంటే వీల్ గో అండ్ ప్రొసీడ్ ఫర్ ద ఫర్దర్ స్లైడ్స్. సో దీనికన్నా ముందు మీకు ఒక బేసిక్ తెలియాలి. సో వాట్ ఈజ్ అన్ ఆల్ఫా ఫాస్ఫేట్? సో ఆల్ఫా ఫాస్ఫేట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్, సో ఇది ఒక డిఎన్టీపీ, ఇది మొత్తం ఒక డిఎన్టీపీ కదా. సో ఎన్టీపీలో మనకు 3 parts ఉంటాయి. ఇదంతా ఫాస్ఫేట్ గ్రూప్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ షుగర్ గ్రూప్, దట్ ఈస్ రైబోస్ షుగర్, అండ్ దిస్ ఈస్ ఎ బేస్. సో ఈ బేస్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ అడినిన్ ఉండొచ్చు, గ్వానిన్ ఉండొచ్చు, థైమిన్ ఉండొచ్చు, సైటోసిన్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ఏమవుతుంది అంటే ఆల్ఫా ఫాస్ఫేట్ అంటే ఈ ఫాస్ఫేట్ గ్రూప్ని మనం ఆల్ఫా ఫాస్ఫేట్ అంటాం, దీన్ని బీటా అంటాం, దీన్ని గామా ఫాస్ఫేట్ గ్రూప్ అంటాం. సో ఇక్కడితో మీకు బేసిక్ క్లియర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కంటిన్యూషన్ చూసుకుంటే మనకు, సో డిఎన్ఏ పాలిమరేస్ యూజువల్లీ కెటాలసిస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. సో ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది ఫర్దర్గా నేను డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేశాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ద 3-OH group of the sugar on the primer nucleophilically attacks the alpha phosphorus atom of the incoming DNTP. So this leads to formation of phosphodiester bond, and this process continues throughout the replication. This leads to release of pyrophosphate. సో ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఈ మెకానిజం మొత్తం నేను ముందు మెన్షన్ చేసిన పాయింట్స్ అన్ని మొత్తం ఈ డయాగ్రామ్లోనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ డిఎన్ఏ టెంప్లెట్. ఇది ఒక డిఎన్ఏ టెంప్లెట్ అనుకుందాం. సో ఇక్కడ మనకు ప్రైమర్ అటాచ్ అయింది. సో ఇంతవరకు క్లియర్ కదా, ఇది ప్రైమర్, ఇది డిఎన్ఏ టెంప్లెట్లో ఒక బేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి అడినిన్ అనుకోండి, ఈ ప్రైమర్లు ఇదేమై ఉంటుంది అంటే యురాసిల్. సో ఏమైంది, నథింగ్ బట్ ఇది ఒక డిఎన్ఏ టెంప్లెట్. ఈ డిఎన్ఏ టెంప్లెట్కి మనకు ప్రైమర్ అవ్వాలి కదా, ఇనిషియేట్ అవ్వాలంటే. సో ఇది ఒక ప్రైమర్, ఇది ప్రైమర్ వచ్చి అటాచ్ అయింది. సో ఇది ఇప్పుడు మనకి ఇన్కమింగ్ న్యూ న్యూక్లియోటైడ్, ఇది కొత్త న్యూక్లియోటైడ్ విచ్ ఈస్ ఇన్కాపరేటింగ్ టు ఫార్మ్ ఏ న్యూలీ ఫార్మ్డ్ డాటర్ స్టాండ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్లీ, సో ఈ డిఎన్టీపీకి ఏమవుతుంది అంటే 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటాయి. సో 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ క్లియర్ కదా. సో ఇది వచ్చేసరికి ఆల్ఫా, బీటా అండ్ గామా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రైమర్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ OH గ్రూప్ అనేది కనిపిస్తుంది. సో ముందు చెప్పినట్టు మనకు డిఎన్ఏ సింథసిస్ జరగాలి అంటే వీ ఆల్వేస్ రిక్వైర్ 3-హైడ్రాక్సిల్ గ్రూప్. సో ఎందుకు మాటికి పాయింట్ చెప్తున్నాను నేను అంటే, సో 3-OH గ్రూప్ లేకపోతే అసలు డిఎన్ఏ సింథసిస్ అనేది జరగదు. సో ఎందుకు అంటే ఎప్పుడైతే సరే 3-OH గ్రూప్ ఆఫ్ ద ప్రైమర్ ఉంటే ఈ OH గ్రూప్ అనేది ఇట్స్ ఏ న్యూక్లియోఫైల్ కదా. సో న్యూక్లియోఫైల్ కెన్ ఏబుల్ టు గో అండ్ అటాక్ just a minute. So this OH can able to go and attack the alpha phosphate group of incoming nucleotide. సో కొత్తగా వచ్చే న్యూక్లియోటైడ్ ఇన్కాపరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏమవుతుంది, ప్రైమర్కి ఉండే OH గ్రూప్. సో దిస్ OH గ్రూప్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ దిస్ OH గ్రూప్ ఈజ్ గోయింగ్ టు అటాక్ ది ఆల్ఫా ఫాస్ఫరస్ గ్రూప్ ఆఫ్ ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇట్స్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. సో ఈ డయాగ్రామ్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. సో కన్సిడర్ ఇదంతా టెంప్లెట్ స్టాండ్ అనుకోండి, ఇదంతా టెంప్లెట్ స్టాండ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంతవరకు డాటర్ స్టాండ్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ అడినిన్ ఉంటే ఇక్కడ థైమిన్ ఉంటే ఇక్కడ అడినిన్, ఇక్కడ సైటోసిన్ ఉంటే ఇక్కడ గ్వానిన్. సో ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అయిపోయింది, ఏది న్యూలీ ఫామ్ డాటర్ స్టాండ్. ఇదంతా టెంప్లెట్. సో ఇప్పుడు ఏం కావాలి నాకు అంటే కొత్తగా ఒక డిఎన్టీపీ అనేది వచ్చి అటాచ్ అవ్వాలి ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలాంగేషన్. సో ఎలాంగేషన్ జరగాలి అంటే మనకి ఆబ్వియస్గా డిఎన్టీపీస్ అనేవి ఇట్ నీడ్ టు ఫామ్ కదా. సో ఇది టెంప్లెట్ స్టాండ్ అనుకుంటే ఇక్కడ కొత్తగా ఒక డిఎన్టీపీ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ కొత్తగా డిఎన్టీపీ వచ్చిందో ఏమవుతుంది, ఈ OH గ్రూప్ ఉంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ OH గ్రూప్, ఈ OH గ్రూప్ అనేది ఇట్స్ గోయింగ్ టు అటాక్ ది ఆల్ఫా ఫాస్ఫరస్ ఆఫ్ న్యూలీ ఇన్కాపరేటెడ్ న్యూక్లియోటైడ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్.
సో ఈ ప్రాసెస్లో ఇంకోటి కూడా జరుగుతుంది. అదేం జరుగుతుంది అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ పైరోపాస్పేట్ యాజ్ ఎ బై ప్రోడక్ట్. సో 3 పాస్పేట్స్ ఉన్నాయి. సో 3 పాస్పేట్లలో ఒక పాస్పేట్ అనేది నాకు బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయింది. సో ఏమవుతుంది, ఇంకా 2 పాస్పరస్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పైరోపాస్పేట్ కదా. సో మీకు ఇంతకుముందు నేను డ్రా చేసిన డయాగ్రామ్ మీకు కొంచెం కాంప్లెక్స్గా ఉంది, అర్థం కాలేదు అంటే మీరు ఈ డయాగ్రామ్ని కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక టెంప్లెట్ స్టాండ్ ఆర్ ఏ పేరెంటల్ స్టాండ్. సో ఇప్పుడు ఏమవ్వాలి, మనకు దీనికి కాంప్లిమెంటరీగా మనకు ఒక డాటర్ స్టాండ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవ్వాలి, అంతే కదా. ఇక్కడ సైటోసిన్ ఉంటే గ్వానిన్, థైమిన్ ఉంటే అడినోసిన్, గ్వానిన్ ఉంటే సైటోసిన్. సో ఇంతవరకు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవ్వాలని చెప్పా ఇంతకుముందుకు. సో డిఎన్ఏ మెకానిజం ఆర్ డిఎన్ఏ ఎలాంగేషన్ జరగాలి అంటే వీ ఆల్వేస్ రిక్వైర్ ఏ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ కావాలి అని చెప్పా. సో ఈ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఏమిస్తుంది అని చెప్పా. సో దిస్ విల్ బి ప్రొవైడెడ్ బై ఏ ప్రైమర్. సో ఒక ప్రైమర్ అనేది మనకు 3' హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఇస్తుంది అని చెప్పా. సో ప్రైమర్ అన్నా ఇవ్వచ్చు ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియోటైడ్ అయినా ఇవ్వచ్చు. అంటే నథింగ్ బట్ దీన్ని కాసేపు ప్రైమర్ అనుకుందాం. సో ఈ ప్రైమర్లో ఇది 5' ఎండ్, ఇది 3' ఎండ్. సో 3'లో ఏముంది, మనకు హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది కదా. ఇప్పుడు మనకి పేరెంటల్ స్టాండ్లో ఏముంది, గ్వానిన్ ఉంది. సో ఇక్కడ ఏం పేర్ అవ్వాలి, మనకు సైటోసిన్ పేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే సరే సైటోసిన్ అనేది ఇక్కడికి వస్తుందో ఫస్ట్ 3 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి మనకు. సో 3 హైడ్రోజన్ బాండ్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయి డిఎన్ఏ పాలిమరేస్కి అర్థమవుతుంది, ఓకే సో ఇది కరెక్ట్ బేస్ పేరింగ్ అయ్యింది. సో నేను ఇప్పుడు ఫాస్ఫోడైస్టర్ బాండ్ని లైక్ ఐ కెన్ ఏబుల్ టు హైడ్రోలైసిస్ ది ఫాస్ఫోడైస్టర్ బాండ్ అనేది డిఎన్ఏ పాలిమరేస్కి తెలుస్తుంది. సో దిస్ కెన్ బి డన్ బై ముందు చెప్పుకున్నట్టు 3' హైడ్రాక్సిల్ గ్రూప్. సో ఈ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే జస్ట్ మినిట్ సో ఈ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఆఫ్ ప్రైమర్ దిస్ గోస్ అండ్ అటాక్స్ ది ఆల్ఫా పాస్పేట్ ఆఫ్ ది న్యూలీ ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్. సో ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్ అనేది మనకు కొత్తగా వచ్చి యాడ్ అవ్వాలి. ఇలా యాడ్ అవ్వాలి అంటే మనకి ఏం ఫామ్ అవ్వాలి అంటే ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఆ ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే త్రూ SN2 మెకానిజం అని చెప్పా కదా. సో దిస్ SN2 మెకానిజం ఇస్ నథింగ్ బట్ దిస్. సో ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఇట్ గోస్ అండ్ న్యూక్లియోఫిలికలీ అటాక్స్ ద ఆల్ఫా పాస్పేట్ which leads to formation of a phosphodiester bond. So that's it. So this can be a primer. ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఒక ప్రైమర్ మనకి ప్రొడ్యూస్ అవ్వచ్చు ఆర్ న్యూలీ ఫార్మ్డ్ ఏ డాటర్ స్టాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది డాటర్ స్టాండ్ అనుకోండి, కొత్తగా ఫామ్ అయిన డాటర్ స్టాండ్ అనుకోండి, డయాగ్రామ్లో చెప్పినట్టు దీనికి కూడా మనకి 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది కదా. సో ఈ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది కూడా మనకు ఇట్ కెన్ ఏబుల్ టు అటాక్ న్యూక్లియోఫిలికలీ టు ద ఆల్ఫా పాస్పేట్ ఆఫ్ ఏ ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డయాగ్రామ్ని చూసుకుంటే ఇది టెంప్లెట్, ఇది డిఎన్ఏ టెంప్లెట్. సో ఇది ఒక ప్రైమర్, ఈ ప్రైమర్కి OH ఉంది. సో కన్సిడర్ దిస్ ఈస్ 3', దిస్ ఈస్ 5' అండ్ దిస్ ఈస్ 5' అండ్ దిస్ ఈస్ 3'. సో మనకి డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఆల్వేస్ ప్రొసీడ్స్ ఫ్రమ్ 5' to 3' డైరెక్షన్ అంటారు. అంటే నథింగ్ బట్ టెంప్లెట్ అనేది మనకి 3' to 5' డైరెక్షన్ ఉంటే ప్రైమర్ అనేది మనకు 5' to 3' డైరెక్షన్ ఉంటుంది. సో మనకి డిఎన్ఏ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఎలాంగేషన్ అంటే ఇలా. సో ఎప్పుడైతే న్యూ న్యూక్లియోటైడ్ ఇక్కడికి వచ్చి యాడ్ అవ్వాలి అంటే ఈ OH హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఇట్ గోస్ అండ్ అటాక్స్ న్యూక్లియోఫిలికల్లీ విచ్ లీడ్స్ టు ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ న్యూ న్యూక్లియోటైడ్. ఇలా కంటిన్యూ న్యూక్లియోటైడ్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. అలా మనకి ఎలాంగేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఐఎమ్ లీవింగ్ మై ఇన్స్టాగ్రామ్ ID ఇన్ ద చాట్ బాక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.